ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిన్న కాళింది ఎక్స్ప్రెస్, నేడు గూడ్స్ రైలు. దేశంలో రైల్వే నెట్వర్క్ టార్గెట్ గా మరో భారీ కుట్ర బయటపడింది. రాజస్థాన్ అజ్మేర్లో రైలు ప్రమాదానికి దుండగులు కుతంత్రం పన్నారు. ట్రాక్ పై భారీ సిమెంట్ దిమ్మెలు ఉంచి గూడ్స్ రైలు పట్టాలు తప్పించేందుకు యత్నించారు. ఫులేరా అహ్మదాబాద్ రూట్లో రైల్ ట్రాక్ పై సుమారు 70 కేజీల బరువైన 2 సిమెంట్ దిమ్మెలు ఉంచారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో రైలు సిమెంట్ దిమ్మెను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఘటనలో రైలు ఇంజన్తో పాటు కొంత భాగం దెబ్బతింది. ఘటనపై లోకో పైలట్, ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద ప్రాంతంలో విరిగిన సిమెంట్ దిమ్మె భాగాలను అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశంలో రైల్వే నెట్వర్క్ ని విద్రోహ శక్తులు టార్గెట్ చేశాయా? రైళ్లను పట్టాలు తప్పించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. అజ్మేర్లో పట్టాలపై సిమెంట్ దిమ్మెలు పెట్టినట్టే నిన్న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ ఉంచారు దుండగులు. ప్రయాగ్రాజ్ నుంచి హర్యానాలోని భివాండి వెళ్తున్న కాళింది ఎక్స్ప్రెస్ ఆదివారం రాత్రి శివరాజ్పూర్ ప్రాంతంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ని ఢీకొట్టింది. ట్రాక్ పై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్టుగా గుర్తించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్లు వేసి రైల్ని నిలిపేశారు. అప్పటికే రైల్ సిలిండర్ ని ఢీకొనడంతో అది పట్టాలకు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అదృష్టవశాత్తు దానివల్ల రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో వరుస రైలు ప్రమాదాలు జరిగాయి. గడిచిన 2 ఏళ్లలో వివిధ కారణాలతో రైలు పట్టాలు తప్పిన ఘటనలు 24. దీని వెనుక కుట్రకోణం ఉందనే సందేహాలు రైల్వే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాళింది ఎక్స్ప్రెస్, అజ్మేర్లో గూడ్స్ రైల్ ఘటనలు ఈ అనుమానాలకు బలం చేకూర్చాయి. ఇవే కాదు, ఆగస్టు 1 నుంచి ఇలాంటి 9 కుట్రలను పోలీసులు, అధికారులు భగ్నం చేశారు. బెంగళూరు రామేశ్వరం కెఫే పేలుడు ఘటన సూత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారత్లో రైళ్లు, పెట్రోలియం పైప్లైన్లు లక్ష్యంగా దాడులు చేయాలని స్లీపర్ సెల్స్ కు సమాచారం ఇచ్చినట్టుగా నిఘా వర్గాలు తేల్చాయి. ఈ క్రమంలో రైలు పట్టాలపై వరుస కుట్రలు వెలుగులోకి వస్తుండడం ఆందోళనకరంగా మారింది. దీంతో కుట్రదారుల నిగ్గు తేల్చేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. 5 సభ్యుల ఎన్ఐఏ టీం ఇప్పటికే కాళింది ఎక్స్ప్రెస్ గ్యాస్ సిలిండర్ ని ఢీకొట్టిన ప్రాంతానికి వెళ్లింది. ఫోరెన్సిక్ బృందాలతో కలిసి ఆధారాలు సేకరిస్తోంది ఈ బృందం.